దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. అందరం కూడా చాలా శ్రద్ధాభక్తులతో మనఃపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మన కృపనిచ్చాడు. అందరం కూడా వినటం వలన మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయని, ఇది ఒక దినముకు మాత్రమే కాక మరి ఈరోజుకు దాదాపు 25 దినాలు కొనసాగినా ఎవరు ఎక్కడ విసుగు కొనక రోజు వాక్యం వినాలంటే విసుగు కదండి. నా వైపు వినండి. రోజు వాక్యం వినాలంటే విసుగు కదా. ఉండదా? ఎవరు ఉంటుందా లేదా? ఉండదా? స్తోత్రం, హల్లెలూయా. మీరు మంచోళ్ళు కాబట్టి విసుగ్గా ఉండట్లే, నాకేమో విసుగ్గా ఉంది. సరే, అయితే మరి ఒక పాట పాడుకుందాము. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. సంతోషంగా సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. Praise God. Hallelujah. స్తోత్రం. Praise the Lord. Praise the Lord.
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే, కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే, కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి మహిమ నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. పలు విధములుగా ఆయన విసిగించినప్పటికీ మనల్ని సహించి పూర్ణ వరముతో మనల్ని భరిస్తున్నటువంటి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎస్, పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ వరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణవరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా.
ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. మంచిది. చాలా సంతోషంగా దేవుని నామాన్ని మహింపరచుకొని ఉన్నాము. ఎట్టకేలకు దేవుని మహాకృపలో మనము ఇలా చూస్తుండగానే 25 దినాలు అయిపోయినాయి. ఇలా మనము అనుదినము కూడుకుంటున్నామన్నట్లు కూడా ఏమాత్రము అనిపించకుండగానే అప్పుడే 25 దినాలు ముగించాం. అంటే దాదాపు నాన్ స్టార్ట్గా ఈ మధ్యకాలంలో ఒక 25 వర్తమానాలు విన్నాం. అది ప్రేరేపించబడి దేవుని మహాకృపకు పాత్రలవుతూ దేవుడిచ్చినటువంటి సమయోచితమైన జ్ఞానం చేత దేవుని సన్నిధానంలో నిలబడడానికి దేవుడు మరి అట్టి కృపనిచ్చాడు. మంచిది. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని సంగతులను మనము నేర్చుకుందాం. ఈరోజు మనము సమాజాన్ని చూసినప్పుడు సమాజంలో ధనికులు ఉంటారు. చెప్పాలి నా వైపు చూడండి. ఎందుకు తలలోంచి నేనేం చెప్పలేదు, ఒక్క బైబిల్ రెఫరెన్స్ కూడా చెప్పలే. తలలోంచి అప్పుడే బైబిల్ తిప్పేస్తున్నారు. చదవండి ఏదన్నా. మరి ఏం తిప్పేస్తున్నారు? అసలు ఏం చెప్పలే నేను. ముందు తలలెత్తి చక్కగా వినండి, తర్వాత అవసరమైతే బైబిల్ ధరించి చూద్దాం. మన దైనందిన జీవితంలో మనము ధనవంతులను చూస్తుంటాము, ఇంకా ఏంటిదో దరిద్రులను కూడా చూస్తుంటాం. దరిద్రుడికి ఏముంటుంది చెప్పండి? ధనాన్ని సంపాదించుకోవాలి, ధనవంతుడిని అయిపోవాలనుకుంది. ధనవంతుడికి ఏముంటుంది? అన్నీ సంపాదించేశాను. ధనవంతుడికి దరిద్రుడు కావాలని కోరుకుంటుందా? ఆడికి ఏం కోరుకుంటుంది? అన్నీ సంపాదించేశాను, సమాజంలో ఉండే ధనవంతుడి కంటే అధిక ధనవంతుని అనిపించుకోవాలని ఈ ధనవంతుడికి ఉంటూ ఉంటుంది. ఇది బయట సమాజంలో మనం చూస్తున్నటువంటి మనుషులకు ఉండేటువంటి ఇచ్చలు. జాగ్రత్తగా వినండి, బొత్తిగా అయినట్లే తలకాయలు నేల సూపులు, ఆ పక్క సూపులు ఈ పక్క సూపులు తప్ప నా పైన సూపే ఉండట్లే. ఉంచండి కొద్దిసేపు అన్నా. ధనవంతుడికి ఎంత ధనము సంపాదించినా వానికంటే ధనము కలిగిన వైపు చూపుంటుందట. వాడు పక్కన నాకంటే ఎంత ధనవంతుడున్నాడు, నాకంటే ఎంత బలహీనుడున్నాడు, వాడికంటే నాకు ఎన్ని కోట్ల ఇన్కమ్ సోర్స్ ఉంది అని చూసుకుంటూ ఉంటాడు. ఇక దరిద్రుడిని చూసామనుకోండి, వాని పరిస్థితి ఏంటి? రేపు నా బిడ్డలకు ఏం కావాలనో, నా కుటుంబ పోషణకి ఎలా కావాలనో, నా యొక్క అనుదిన ఆహారానికి నేను ఎలా ప్రయాసపడాలో. ఈ మధ్యకాలంలో మధ్యతరగతి వారికి ఈ గవర్నమెంట్ కంటే కూడా ఈ సమాజం లేదా ఏమంటారు వాళ్ళను సోషల్
మీడియా కాదు, వాణిజ్య వ్యాపారాలు. వాణిజ్య వ్యాపారాలు ఏమైపోయినాయంటే ఈఎంఐ అని ఒక ఫెసిలిటీస్ని తీసుకొచ్చారు. ఈ ఫెసిలిటీని ఎప్పుడైతే తెచ్చారో అధికమైన అప్పులు, మనిషిని మించిన భారాలు, ఎక్కడ ఇద్దామంటే అక్కడ తా అని తెచ్చుకోవడమే. నాకులాగా మీరు కూడా తెచ్చేసుకొని నెల వచ్చేసరికి ఇప్పుడు ఏడ తేవాలా, ఎక్కడ కట్టాలా, ఎలా సంపాదించాలా, ఇదే లోకం అయిపోయింది. ఈ దరిద్ర ఫెసిలిటీ లేకుండా ఉంటే మధ్యతరగతి వాడు బాగా బతికేవాడండి. ఈ దరిద్ర ఫెసిలిటీ ఎప్పుడైతే వచ్చిందో మధ్యతరగతి వాడికి అప్పులు, డబ్బులు, దాని మీద వ్యామోహము, అసలు ఏం తెలియట్లా, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ధనవంతుడు సంపాదించింది ఎలా దాచుకోవాలో దాన్ని రెండింతలు చేయాలని ధనవంతుడు ఆశిస్తుంటే, దరిద్రుడేమో ఎక్కడ అప్పులు తెచ్చుకొని, ఎక్కడ ఏది సంపాదించి, ఎక్కడ కుటుంబాన్ని పోషించాలి, ఎక్కడ ధనవంతుడితో ఈక్వల్గా నేను ఉండటానికి ప్రయత్నం చేయాలనే ప్రయత్నంతోనే చచ్చూరుకుంటున్నాడు. దారిద్రుడికి ప్రయత్నంలోనే జీవితం అయిపోతుందండి. ఇప్పుడు వాళ్ళతో మనకేం పని గారు, అది మనకు సమాజంలో కనపడుతుందేగా. అయితే మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, బైబిల్లో ఉన్నటువంటి ధనవంతుడికి ఉన్న ఆలోచన, లోకంలో నివసిస్తున్నటువంటి ధనవంతుడికి ఉన్నటువంటి ఆలోచన, ఆ వేరియేషన్ తెలుసుకోబోతున్నాం. బైబిల్లో దేవుని నమ్మినటువంటి ధనవంతుడు ఈ ఆలోచనతో ఉంటాడు, లోకములో ధనాన్ని సంపాదించుకున్నటువంటి ధనవంతుడి ఆలోచనలో ఉంటాడు. ఈ రెండు మాటల్లో పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుందో మనము ఒకటి రెండు మాటలు చదువుకొని చాలా త్వరగా ఎగ్జాక్ట్లీ 9కి కట్. ఓకే, పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో లూకాసు సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను? రెండవ వాక్యం. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవరుడును సత్పురుషుడు కాడు. చాలు పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. ధనవంతుడు లోకములో నివసిస్తున్నప్పుడు తన ధనాపేక్షను బట్టి తనను ఎదుటి వారితో పోల్చుకుంటాడు, పక్క వాళ్ళతో పోల్చుకుంటాడు, వాడికంటే అధికముగా లోకములో సంపాదించిన ధనాలతో పోల్చుకుంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ధనవంతుడు ఏమడుగుతున్నాడు? ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడుగుతున్నాడు ఇక్కడ? నిత్య జీవాన్ని అడుగుతున్నాడు. ఏమంటే ఒక ధనవంతుడు ఎక్కడైనా నిత్య జీవాన్ని అడుగుతాడా? జాగ్రత్తగా ఆలోచించేయండి. లోకములో నివసిస్తున్నటువంటి, లోక ఇచ్చలతో ఉన్నటువంటి, ధనాపేక్ష కలిగినటువంటి ధనవంతుని ఎవరైనా కదిలిస్తే దేవుని గురించి మాట్లాడతాడండి? ఏ ధనవంతుడు కూడా దేవుని గురించినటువంటి మాట్లాడు ఒకవేళ మాట్లాడినా ఆనవాయితీగా, మొక్కుబడిగా అంటారు. ఏదో గుడికి వెళ్ళాలి, ఏదో ఒక దేవుణ్ణి మొక్కోవాలి. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు రాయో, చెట్టో, పామో, పొట్టో, మొక్కో ఏదో ఒకటి మొత్తం మీద మొక్కుకోవాలి అని మొక్కుబడిగా వెళ్ళి మొక్కుబడి తీర్చుకుంటాడు ధనవంతుడు. అయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు ఏం కోరుతున్నాడంటే, ఇతను ధనవంతుడైనటువంటి ఒక అధికారి, అన్ని విధాల అన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి ఒక ధనవంతుడైన అధికారి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, అయ్యా సద్బోధకుడా. సద్బోధకుడు అంటే మంచిగా బోధించేటువంటి వాడా, మంచి మార్గంలో నడిపించేటువంటి వాడా,
మార్గమును సత్యమును జీవమును నేనే అని చెప్పినటువంటి వాడా, అయ్యా నిత్య జీవానికి నాకు మార్గం ఏంటి, ఎలా నేను నిత్య జీవానికి వారసుడు నగుతాను? స్తోత్రం. ఈరోజు మన వారసులు చూడండి, ఏమండి మనకు వారసులు ఉన్నారా? రానికి వారసులు ఉన్నాడా? ఇంకా వారసులు ఉన్న వాళ్ళందరూ ఉన్నారుగా, వారసులు ఉన్నారు కదా. ఆయన ఏ వారసత్వాన్ని కోరుకుంటున్నాడు? నిత్య జీవం అనే వారసత్వాన్ని కోరుకుంటున్నాడు. ఎవరైనా ధనవంతుడైనటువంటి అధికారి, ధనవంతుల రకాలు ఉంటారండి. ఇతను ఒక అధికారి, ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడు, అధికారిగా అన్ని రంగములలో ఆశీర్వాదకరంగా వాడు. ఆయన దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడయ్యా, నిత్య జీవానికి వారసుడు నగటానికి నేనేం చేయాలి? ఏమండి ఈరోజు ఎప్పుడైనా ఏ రోజైనా మనం అడిగామండి? మనం ఎంత మటుకు ఏమడుగుతాం? అయ్యా రాని అయితే ఏమడుగుద్ది, అయ్యా జైపాల్ నా కొడుక్కి మంచి బాగా కట్నాలు ఇచ్చే ఒక కోడల్ని అయ్యా, నాకు ఏం కావాలి? మంచి భార్య, కట్నాలు తెచ్చే కోడలు. ఇంకేమడుగుద్ది? అంతకంటే అడుగుద్దా? లేకపోతే అయ్యా నా కోడలు నిత్య జీవం కలిగింది, నా కొడుకు నిత్య జీవానికి వారసత్వం అవడానికి మనసులో కూడా అనుకోని ఉండదు. సహజముగా ఏ తల్లి అనుకోదండి, ఆమె కాదు, ఏ తల్లి కూడా సహజముగా నా కొడుకు నిత్య జీవంగా వారసుడు అవ్వడానికి అయ్యా నీ కృపనిమని నిజంగా మీరు ఎవరైనా అడిగిలోంటే చేయొద్దు. ఎవరు ఉండరండి. దాంతో మనకు పని లేదు. మనకి ఎంతవరకు ఏం కావాలి? ఆర్థికంగా కావలసినటువంటి ఇన్కమ్ సోర్స్ కావాలి, ఆర్థికంగా స్థిరపడటానికి కావలసినటువంటి మార్గాలు కావాలి తప్ప నిత్య జీవం ఉందని, ఆ జీవంలోనికి నా కుమారుని నడిపించమని, ఆ వారసత్వాన్ని నాకేమని ఏ తల్లిదండ్రి అడగరు. ధనవంతుడైతే అసలే అడగడు. ధనవంతుడికి ఏముంటుంది? తింటుంటాడు, తాగుతుంటాడు, సుఖిస్తుంటాడు. అబ్బా ఇంతకంటే ఇంకేముంది? ఇదే కదా లోకం అంటే, ఇదే కదా పరలోకం అంటే అంటున్నాడు. మీకు ఎవరికైనా భూమి పైన నరకాన్ని చూసారా? చూసిన వాళ్ళంటే చెప్పండి. భూమి మీద నరకాన్ని ఎవరైనా చూసారా? భూమి మీద నరకం మీకు కనపడాలంటే మీరు వెళ్ళి గుంటూరులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉండండి. జోక్ కాదు నేను చెప్పేది, నిజము. హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయో అన్ని బెడ్లలో 30 మంది బెడ్లో ఉంటే 2 బతుకుంటారు, 20 మంది చచ్చిపోయే ఉంటారు. ఇటు తీసుకొస్తుంటారు, ఇటు ఎత్తకపోతుంటారు. ఏం సందు ఉండదండి. ఇక్కడ తీసుకొస్తాను ఉంటారు, ఇక్కడ ఎత్తుకుపోతాను ఉంటాడు. నేను గట్టికెళ్ళి ఒక 10 నిమిషాలు నిలబడ్డాను. 11 నిమిషంలో అబ్బా నరకం అంటే ఇదే కదా, ఇదే కదా నరకం అంటే. నిన్న కూడా ఎవరు అంటున్నారు నాతోటి ఈ మాట. పాస్టర్ అమ్మ ఎవరు నేను అంటున్నారు. నిన్న నేను గుంటూరు వెళ్ళినప్పుడు విజయవాడ ఓ పాస్టర్ గారు ఏమంటున్నారు, నిజం నరకాన్ని చూడాలి అంటే మీరు గుంటూరు హాస్పిటల్ వెళ్ళి ఒక అరగంట నించోండి. ఊరకే మరణం మీద భయం పోద్దండి. కొంతమంది సచ్చిమూల దగ్గర పోవాలంటే భయం, తాకాలంటే భయం, దారిన పోవాలంటే భయం, చూడాలంటే భయం, షార్ట్ ఎట్టుకొని పోతా ఉంటారు. ఎన్ని భయాలు. ఏం మనం చావమేమో పాపం మంచోళ్ళు. ముట్టుకోవాలంటే భయము, పట్టుకోవాలంటే భయం. మనం పోయినప్పుడు మనల్ని కూడా ఎవడని ముట్టుకోడు, మనం పోయినప్పుడు మనల్ని కూడా ఎవడని పట్టుకోవాలంటే ఇవాళ మనల్ని పట్టుకో కొలతే కదండి అది. ఇవాళ మనం ఎంతమందిని పట్టుకుంటామో, ఎంతమందిని పోయి చూస్తామో, రేపు మన కాడికి అంతమంది లెక్క పెట్టి పంపిస్తాడు ఆయన. లెక్క ఉంటుంది, ప్రతిదానికి లెక్కే. నిత్య జీవానికి వారసత్వాన్ని అడుగుతున్నాడు. నిత్య నరకం ఎలా ఉంది కదా,
మరి నిత్య జీవం చేయాలని నేను ఉండాలంటే ఏం చేయాలి? నిత్య జీవమునకు వారసత్వం నాకు కావాలి. నేను వారసుడు ఒకటుకు అంటున్నాడు. అందరు ఆడపిల్లలే కలిగారు అనుకో, నీకు వారసుడు లేడా నన్ను అడిగారు. ఎంతమంది అయ్యారు? 3 పాపలు, వారసుడు లేడా? కొనుక్కొద్దాం వారసుని. భూమి మీద కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయినటువంటి ఈ జీవితము ఎన్ని ఆశలు కలిగి ఉంటుందో, ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు. నిజంగా అండి, జనరల్ హాస్పిటల్లో చూస్తే, నేను మా చిన్నాయనకు లాస్ట్ క్రిస్మస్ సీజన్లో అనుకుంటా యాక్సిడెంట్ అయింది చెప్పాను. మనందరం కూడా ప్రార్థన చేసాం ఆయన కొరకు. ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ సీజన్ ఆయనకు యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు. మన క్రిస్మస్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి బిఫోర్ 1 or 2 days యాక్సిడెంట్ అయ్యి గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు. మా తమ్ముడు ఏం చెప్పాడంటే, అంటే మా చిన్నాయన కొడుకు, అన్న ఇంకేం లేదు, ఇంకా నాన్న ఇంకా అయిపోయింది, అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంకేం లాభం లేదు అన్నాడు. ఊరిని దుంపదగా ఈయన ఇప్పుడు జరగటం ఏంది, ఇదేమో పండగ సీజను, అందరూ క్రిస్మస్ చేసుకుంటుండ్రు, న్యూ ఇయర్ చేసుకుంటుండ్రు, కొత్త గుడ్డలు కొనుక్కుంటుండ్రు. ఈ సీజన్లో ఈయన ఇప్పుడు ఈ పని పెడితే ఈ చర్చి వదిలిపెట్టి, ఈ ప్రజలను వదిలిపెట్టి నేను దిగులు పడతా ప్రభువా అని మీతో పంచుకున్నప్పుడు అందరం కలిసి ప్రార్థన చేసాం. ఎట్టకేలకు ప్రార్థన చేసి అక్కడి నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయనను చూడటానికి దాదాపు నాకు ఒక 10-15 రోజుల వరకు కుదరలేదండి. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశాక మినిమం 10 days లోపల నేను పోని అవకాశమే లేదు. ప్రతిరోజు మా ఆంటీ ఫోన్ చేస్తుంది, మా తమ్ముళ్ళు ఫోన్ చేస్తున్నారు, నేను వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాను. కానీ డైరెక్ట్ ఆయన చూడటానికి నాకు ఏవో భయంకరమైన సీఎం కంటే బిజీ అయిపోయిన మొత్తాన, ఎందుకైనానో తెలియదు కానీ ఎట్టకేలకు బిజీ అయిపోయి పోవడానికి కుదరలా. సరే ఒకరోజు చిన్నగా తీర్మానం చేసుకొని అమ్మగారు నేను ఒకరోజు వెళ్ళాం. వెళ్తే అంటే ఈ ఎమర్జెన్సీ కేసులు ఉండే రూమ్కి నేను ఎప్పుడు వెళ్ళా, ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళాను. కానీ అది నాకు తెలియదు. ఆ ఓల్డ్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఉంటే ఓపిక ఎట్లా చూపించి వెళ్ళేవారు. ఈ ఎమర్జెన్సీకి కొత్తగా ఇటువైపు ఒకటి కట్టారు పెద్దది, అక్కడ ఉన్నారని చెప్పాడు. అక్కడికి అట్లా అడుగు పెట్టామండి బాబోయ్, తిరణాలే, చిన్న తిరణాలు కాదు. సరే ఎట్టకేలకు రూమ్లోకి ఎంటర్ అయ్యాం. ఆ ఎంట్రన్స్లో ఇటొక 10 పరుపులు, ఇటొక 10 పరుపులు ఉన్నాయి. కాళ్ళ కట్లు కట్టి, చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, అమ్మో అని మొత్తుకొని, అయ్యో అని మొత్తుకొని, ఒక అక్కేమో అని ఎడుగుతా ఉంది. ఆయన ఎత్తాల బయటికి ఎవరు రావట్లే. ఒక్కేమో బోరని ఎత్తుకొస్తుంది లోపలికి. ఆ చిన్నాయన కాడికి పోయి ఇటు చూస్తున్నా ఆయన, ఇంతకు నువ్వు ఎట్టున్నావు భయా అని. రా బాగున్నావా అంటున్నాడు నన్ను. నేను కాదు నాయన, బాగుండాల్సిందయ్యా. ఏసయ్య తమ్ముడా నువ్వు ఎట్టున్నావయ్యా? ఏసయ్య తమ్ముడు అంటే ఏసయ్య, మా నాన్న పేరు ఏసయ్య, మా నాయన పేరు ఏసయ్య, మా చిన్న ఆయన పేరు దాసయ్య. ఏసయ్య తమ్ముడా దాసయ్య నువ్వు ఎట్టున్నావని చూడటానికి వస్తే బాగున్నావు రా అంటున్నావు. అటు అంటుండు, ఆయన బతికి బయటపడ్డావులే అని ఇంక ఆయనను చూడటం వదిలేసాము. ఈ పక్కనున్న వాళ్ళు చూస్తుంటే భయం అయిపోతుంది. ఒక పక్క ఎత్తకపోతుండ్రు, ఒక పక్క తీసుకొస్తుండ్రు, ఎత్తకపోతుండ్రు, బతికునోడే ఉండలేడా. ఆ వార్డు అంతా ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది. ఇంకా క్షణంలో తెచ్చోని అడిగి తీసుకొస్తారు. దేవుడికి ఇష్టమైతేనేమో ఉంచిందా ఉన్నట్టే, కష్టమా అనుకున్నాడంటే ఇంక ఎత్తడమే. అమ్మా ఇదేరా నాయన నరకం అంటే, నరకం అంటే ఈయనే ఉంది, ఇంకేడో లేదు అని చూసి 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోయామండి. ఎంత భయంకరం అంటే నిజంగా మనుషులు భయపడట్లేదు, మరణానికి భయపడట్లేదు, కానీ అలవాట్లను వదులుకోలేకపోతున్నారు. అక్కడ దాదాపు వచ్చే వాళ్ళంతా తాగి పోగి, ఆ మందు తాగి ఈ మందు తాగి, బండ్ల మీద స్పీడ్ పోయి తాగిపోయి, ఇంకా ఏం లేదు లాస్ట్ స్టేజ్ అన్నోళ్ళనే పట్టుకొస్తారు దాంట్లోకి. అది నాకు అర్థమైపోయింది. ఇంకా ఆడికి వెళ్ళాక ఉండే డాక్టర్లు అంతా ఎవరు? ప్రొఫెషనల్ డాక్టర్లు ఉంటారా? ప్రొఫెషనల్ డాక్టర్, ట్రైనింగ్ డాక్టర్లు మొత్తం గొద్దటమే ఉన్నాడా వాడి అదృష్టం.
గుద్దటమే. వాడు గుద్దిన బుద్ధుడికి ఉన్నాడా అదృష్టమే, లేదంటే ఇంకా కలుగునుగాక. ఇంకంతే. ఇంకా పరదేశంలో ప్రియురాల పాటకు రెడీ ఉన్నట్టు ఆడికి పోతే లోపలికి తీసిపోయినరా, మనం పాట నేర్చుకుని రెడీ ఉండాలి బయట. పరదేశులమో ప్రియులారా మన పొరమిదిగా, అది అప్పుడు వాడు చెప్పిన కూడా ఆడ అర్థమై వస్తుంది. వాడు సజీవుడు ఉన్నప్పుడు మందిరంలోకి వస్తే దేవుని మాటలింటే ఆ సమయంలో ఆ పాట పని ఒకరున్నా వాడు వినకపోయినా పరలోకం ఉందని వినపడుతుంది. అయిన సత్యేగా ఎప్పుడైనా మందిరానికి ఎడితే కదా అని తీసుకెళ్ళారు, హాస్పిటల్లో పెట్టారు, సత్య క్షణాల్లో ఉన్నాడు. నా ప్రియులారా, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఏదో నమ్ముకున్నాము కానీ వాస్తవానికి ఒక ధనవంతుడైనటువంటి అధికారికి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ అధికారికి ఉన్నటువంటి ఇచ్చ, ఆ కోరిక మనలో ఉందా? ఏమంటే ధనవంతుడుకునే కోరికలు సహజంగా ఏంటి? ఎందులో నాకు కొదువ లేదు, సమస్తాన్ని కలిగి ఉన్నాను కనుక నాకేమి కొదువా? ఆడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. కానీ మన గ్రంథములో కనపడుతున్నటువంటి ధనవంతుడు ఇతడు అధికారి మాత్రమే కాకుండా, ధనవంతుడు మాత్రమే కాకుండా తన మనస్సులో ఉన్న కోరిక ఏంటంటే దేవుణ్ణి చూశాడు, యేసు ప్రభువును కలుసుకున్నాడు, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అందుకని అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవడానికి నేనేం చేయాలి? ఈరోజు సమాజంలో ఎంతమంది ఉన్నారండి ఈ మాట అడిగేవాళ్ళు? ఎన్ని కుటుంబాల్లో ఈ మాటలు అడిగేవాడు ఉన్నాడు? ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఈ మాటలు అడిగేవారు? ఎంతమంది వృద్ధులు ఉన్నారు, నడిప్రాయాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి ఈ మాటలు అడిగేవారు? ఏ తల్లి తన కుమారుని గురించి అడుగుతుంది? ఏ కుమారుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు? క్రైస్తవులు 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 అని చెప్పుకుంటేనే సరిపోతుంది తప్ప క్రియలలో లేని క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అధికారి ఆయనను చూసి చెప్తున్నాడు, సద్బోధకుడా, మంచిగా బోధించేవాడా, మంచిగా నడిపించేవాడా, మంచి మార్గాన్ని నేర్పించేవాడా, నేను నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఆ వారసత్వాన్ని కలిగి ఉండటానికి నేనేం చేయాలయ్యా? ఎంత చక్కగా అడుగుతున్నాడు కదా. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మన కుటుంబాలు ఇలా అడిగే వాళ్ళు ఉంటే, తల్లులైనా భార్యలైనా, మీ భర్తల కొరకైనా, మీ పిల్లల కొరకైనా, అయ్యా నా కుమారుడికి నిత్య జీవాన్ని దయచేయి, దానికి వారసుడు అవడానికి వాడికి ఆ మనస్సును దయచేయి, అయ్యా నా భర్తకు నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి ఆ వారసత్వాన్ని దయచేయి. ఈరోజు అట్లా అడగగలిగే తల్లులు ఉన్నారా? ఆ ధనవంతుడు అడుగుతున్నాడు ఆయన, అయ్యా నేను నిత్య జీవాన్ని గెలటానికి ఆ మార్గాన్ని నాకు తెలియచేయి, ఏం చేస్తే నేను వెళ్తానని అడుగుతున్నాడు. ఎంత మాట కదండి. నేను ఏం చేస్తే ఆ నిత్య జీవానికి నాకు వారసత్వం వస్తుంది? అక్కడ మాటను చూసినప్పుడు అందుకు ఆయన అంటున్నాడు, యేసు నేను సత్పురుషుడునని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు అని సమాధానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సమాధానం విన్నప్పుడు, ఆయన ఇచ్చిన మాటను విన్నప్పుడు ఆ అధికారి యొక్క స్పందన ఎలా ఉంటుందో, అధికారి ఏ విధముగా ఆలోచించుంటాడో, ఆ ధనవంతుడు ఏ విధంగా ఆలోచించుంటాడో, మన జీవితాల్లో మనము ఆధ్యాత్మికమైనటువంటి ధనమును కోరుకోవాలి. స్తోత్రం. శరీరానుసారమైన ధనము, శరీరానుసారమైనటువంటి ధనాపేక్ష
మనతో కొంతసేపే ఉంటుంది, తర్వాత విడిచిపెట్టి వెళ్తుంది. ఏమండి, నిన్నటి దినమున చెప్పాం కదా, భూస్థాపనకి వెళ్తున్నాము మా బామ్మర్ది. చాలామంది స్త్రీలు చేస్తున్న తప్పులేంటి తెలుసా? ఏమ్మా ఆలకించండి. చాలామంది స్త్రీలు చేసే తప్పేంటంటే, భర్త తాగుబోతు వాడే అయితే విడిచిపెడతావా? విడిచిపెడితే ఏమవుతాడు చెప్పండి? ఇంకా అధికమవుతాడండి. దాదాపు క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి వారిలో 100లో 80% అంతా వీళ్ళే ఉంటారు. ఎక్కడో ఒక 20% బయటపడతారు. అయితే వారిని మార్చుకున్న భార్యలు 50-50 ఉన్నారు. భార్యలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, భార్యలు విడిచేసిన వాళ్ళు ఉన్నారు. భార్యలు విడిచేసిన భర్త అనేవాడు భూమి మీద ఉన్నోడు లేడు. స్తోత్రం. దానికి కారణం ఏంటంటే, భార్య, నేను ఇప్పుడు ఈ మాటలు చెప్పాను, ఉమెన్స్ డే అనుకుంటా. భార్య తల్లిలా ఉంటుంది, భార్య అక్కలా ఉంటుంది, భార్య చెల్లిలా ఉంటుంది. భార్య భర్తను ప్రేమిస్తుంది. తనను విడినాడితే తను కూడా బ్రతకలేదు. నిన్న చనిపోయిన మా బామర్ది చాలా బలవంతుడు. ఎంత బలంగా ఉంటాడంటే, అంత దౌష్టం కలిగినటువంటి వాడు, అంత చక్కనుడు, అంత మాటకారి కూడా. ఇంకా చెప్పాలంటే చాలా ప్రేమ కలిగినడండి. ఈరోజే అక్కడ 3వ రోజు ప్రార్థన జరుగుతుంది. నేను ఉండలేక వచ్చాను. చాలా బాధాకరమైన పరిస్థితి. వాని గురించిన చాలా సంగతులు నేను అక్కడ మాట్లాడాలనుకున్నాను, కానీ పరిస్థితులు అనుకూలించగా వచ్చేసాను. అంత ప్రేమ కలిగినటువంటి వాడు, కానీ సాక్ష్యం లేకుండా మరణించాడు. అదే చాలా బాధాకరమైన పరిస్థితి. సరే, ఎందుకు మరణించాడు అంటారు? లోకానుసారమైనటువంటి వ్యసనాలకు బానిసగా మారి కుటుంబాన్ని అలక్ష్యం చేశాడు. అది వాడి తప్పు. కుటుంబాన్ని ఎప్పుడైతే అలక్ష్యం చేశాడో, భార్య విడనాటము, ఇది భార్య తప్పు. వీరిద్దరి మధ్య వచ్చినటువంటి ఎడబాటుని ఈ తల్లిదండ్రులు ఇరువురు లెక్క చేయకుండా వదిలేశారే, అది వారి తప్పు. టోటల్గా ఈ తప్పు వల్ల నష్టపోయింది ఎవరు అంటే వాడు. సమాజంలో తప్పు చేయని మనుషుడు ఎవడు లేడండి. సరిదిద్దే బాధ్యత భార్యదే, ఆ తల్లిదండ్రులదే. ప్రతి వారు తప్పులు చేస్తారు. దాన్ని నడుచుకోవలసిన మార్గము, నేర్పించే బాధ్యత మనపైనే ఉంటుంది. మన డిజైన్ చూశారు, వీర దొంగ ఇప్పుడే పెళ్లి చేసి తీసుకొని వచ్చారు. మామూలు దరువు కాదు, భారీ స్థాయిలో దరువు. కారణం ఏంటంటే, బాల్యంలో తెలిసి తెలియక చేసినా ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది, బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. తండ్రి మనకు నేర్పించింది అదే, ఆయన చేస్తుంది కూడా అదే. తప్పు చెప్పి చేసిన వానికి బుద్ధి చెప్పి నేర్పించాల్సిన బాధ్యత మనది. మనము తప్పు చేసినప్పుడు కూడా ఆయన బుద్ధి నేర్పించడానికే మనకు గాయాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, మరణాలు, రోగాలు, ఇవన్నీ ఆయన ఓరకబెట్టట్లా. మనకు బుద్ధి వస్తుంది నేర్చుకోవాలని. ఈరోజు అన్ని గురించినటువంటి ఆ సంతాప సభ జరుగుతుంది. చాలా బాధాకరం, దుఃఖకరం. ఆ కుటుంబాన్ని మందలించి అయితే వచ్చాను, మనస్సు ఓర్చుకోలేకపోయింది. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, మరణాలు అంత తేలిగ్గా ఉన్నాయండి. బాగా తాగుతుండేవాడు ఆ ముందు రోజు తాగటం మానేసాడు. తాగుతున్నంతసేపు ఆరోగ్యంగా ఉన్నాడు వాడు. తాగి మానేసి బయట కూర్చున్నాడు, కూర్చున్నట్టే ప్రాణం. ఇలాంటి మరణాలు చాలా మనం చూస్తూనే ఉన్నాం. మనకు కనిపించని, తెలియని అయితే ఏం కాదు.
కాకపోతే మరణము తర్వాత ఉన్నటువంటి తీర్పును గురించి మీరు నేర్చుకుంటున్నారు కానీ మీ కుటుంబాల్లో చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు మా మరదలు ఇరువురు ఉన్నారు. రక్షణ మారు మనసు కలిగిన వారే మందిరాన్ని నడిచేవారు. మా అత్త నడిచేది, మా అంటే అయితే నడవదులే. మరి నడుస్తున్నప్పుడు నీ బిడ్డకు నువ్వు గద్దించి చెప్పుకొని నడిపించుకునే బాధ్యత నీకు లేదా? పూర్తిగా మరణానికి సమీపించిన తర్వాత నువ్వు చెప్తే ఏం ప్రయోజనం? మరణమైన తర్వాత నువ్వు ప్రాలాపిస్తే ఏం ప్రయోజనం? ఒక మనుష్యుడు భూమి మీద సజీవుడిగా ఉండగానే దేవుణ్ణి కలిగి మరణిస్తే అది సాక్ష్యం. సరే, అటుకెళ్ళకు బరియలు చేయాలి. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు. గ్రామానికి ఒక పాస్టర్ ఉంటాడు కదా, ఆ వాళ్ళకు కూడా ఒక పాస్టర్ గారు వచ్చారు. బాక్స్ను బాడీలో పెట్టేసి బాడీని బాక్సులో పెట్టేశారు. స్నానం చేయించి చక్కగా బట్టలు వేసి పెట్టిన తర్వాత పాస్టర్ గారు పిలిచారు. పాస్టర్ గారు రండి, వాక్యం చెప్తారు. ఆయన ఏం చెప్తాడో ఇందామని అరగంట పాటు నిలబడ్డారు అందరూ. వాడి గురించి చెప్పడానికి ఆయనకాడ ఏ సాక్ష్యం లేదు. ఆయన మనసులో ఇతను ఇది అని చెప్పే మాటలు లేక ఏం చేశారంటే, ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన వరకు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, సువార్తల్లో ఉన్న సువార్త అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. సువార్త చెప్తున్నాడు. వాని గురించి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. పిల్లవాడు మంచివాడే, కానీ పిల్లవాడికి ఏమి లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవుని కలిగి నివసించలేదు. ఆనాడు ఇలా జరిగింది అంటున్నాడు కానీ ఈనాడు ఈ కుర్రోడికి ఇలా లేదు అని చెప్పలేకపోతున్నాడు. నిజమండి, ఈరోజు చాలా పాస్టర్ల పరిస్థితులు ఇయే. వాడు చచ్చిపోగానే వాడి బ్యాన్ రాస్తాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని. చాలామందిని నేను గద్దించాను. చాలామంది ఆ పోస్టర్లు వేసిన పిలిచాను, రండి, ఏంటది, ఆ మాటకు అర్థం ఏంటి? ఒక్కొక్కడు రాస్తాడు, క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. వాడి క్రీస్తు అంటే తెలియదు, వాడికి ఆ టైటిల్ పెట్టేస్తాడు. నా ప్రియ దేవుని సంగమా, నేను ఎందుకు ఈ మాటలను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను? మనము సజీవులుగా ఉండగానే సాక్ష్యం కలిగిన పిల్లలుగా చనిపోవాలి. క్రైస్తవులు జాగ్రత్తగా తెలుసుకోండి, అన్యుల వలె మనం చనిపోకూడదు. అన్యుల గురించి ఎవరు మాట్లాడుకోరండి, వాళ్ళ గురించి అసలు ఎవరు పట్టించుకోరు. చనిపోయినా పట్టించుకోరు, బ్రతుకున్నా పట్టించుకోరు. వాళ్ళ జీవనం ఏదో వాళ్ళు కొనసాగుతుంటుంది. వాళ్ళ సంపద, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కూర్చుకోవడమే సరిపోతుంటుంది. కానీ క్రైస్తవ నిరీక్షణ అది కాదు. క్రైస్తవ నిరీక్షణ బైబిల్లో ఉన్నటువంటి ఒక అధికారికి ఉన్న నిరీక్షణ మనకు ఉండాలి. ఒక ధనవంతుడైన అధికారి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నేను నిత్యత్వంలో ఉండటానికి, నిత్యజీవం కలిగి ఉండటానికి, ఆ వారసత్వం నాకు రావాలంటే నేనేమి చేయాలి? ఈరోజు మనం కూడా ఒకరోజు మరణిస్తే మన సాక్ష్యం ఎక్కడ బ్రతుకుద్దండి? సేవకులు వచ్చి నీ గురించి మాట్లాడాలి, నీ భర్త గురించి మాట్లాడాలి, నీ బిడ్డల గురించి మాట్లాడాలి. నేను ఆ పాస్టర్ గారికి మాట్లాడడానికి ఏమీ లేదు. నన్ను మాట్లాడమని మా వాళ్ళు గుచ్చుతూ ఉన్నారు, సైగ చేస్తున్నారు నన్ను. నాకు ఇంకా సమయం రాలేదులే అని చెప్పి, నేను మాట్లాడడానికి నాకు ఇంకా సమయం రాలేదులే అని చెప్పాను. సరే, అట్లాగూ బాక్స్ తీసుకొని బరియల్ గ్రౌండ్కి వెళ్ళిపోయాం. బరియల్ గ్రౌండ్ అంటే సమాధి తోటకి వెళ్ళిపోయి సమాధి తోటలో బాక్సుని పెట్టాక అప్పుడు నేను మాట్లాడాను. అప్పుడు నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, మీలాంటి అక్కలందరూ వచ్చారు, అయ్యగారులు కూడా కొంతమంది వచ్చారు. ఒక అన్న వచ్చి, రే నా ప్రాణం రా నువ్వు, అన్న నన్ను ఎంత ప్రేమించాడో. మేము కలిసి తాగి ఒక్కరోజు నేను లేకపోయినా తాగోడు కాదు. బై అర్రబాక ఏదన్నా సూర్యుడితో కలిసి తాగినోడు ఒక్కడ రాలేదు, అన్ని ఉరుముతున్నాడు.
ఏందన్నా ఒక్కడ రాలేదన్నా సూరన్నా అయ్యా 2 నిమిషాలు గమ్మున ఉండండి అయ్యా. అప్పుడు చెప్పాను, ఆయన అందరం మరణిస్తాం రయ్యా. ఈరోజు పాస్టర్ గారి ఇంటి దగ్గర ఆయన గురించి మాట్లాడడానికి ఏమీ లేక మాట్లాడలేకపోయారా? ఇప్పుడు మనం ఏం మాట్లాడినా వాడు వినడరా నాయన. బ్రతికున్నోళ్ళు మీరు వినండి, సాక్ష్యం కలిగి మరణించాలి. సాక్ష్యం లేని క్రైస్తవ మరణం అది మరణమే కాదు, నిత్య నరకాగ్నిరా. ఈరోజు నా బామర్ది నరకాగ్నిలోకి వెళ్తున్నాడు. మీరు అలా సాక్ష్యం లేకుండా మరణించొద్దు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి అని 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి, ఇక్కడ ఈ అధికారి ఏమడుగుతున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో నిత్య జీవాన్ని అడుగుతున్నాడు. సాక్ష్యం లేకుండా మరణించిన వాడు నిత్య నరకాగ్నిలోకి వెళతాడని బైబిల్ క్లియర్గా రాసింది. నువ్వు మందిరానికి వెళితే, పరిశుద్ధ గ్రంథం మన ఇంట్లో ఉంటే, క్రైస్తవుడై నువ్వు బయట చెప్పుకుంటే, ఈ మాటలను అంగీకరిస్తే నువ్వు దీని ప్రకారం నడవటానికి ప్రయత్నించాలి. అది లేకుండా నువ్వు మరణించే మరణము క్లియర్ సర్టిఫికేట్, నిత్య నరకాగ్ని. నీ గురించి నీ బిడ్డలు ప్రలాపించడానికి లేదు. ఆయన ఏమో తెస్సలోనికి రాసిన పత్రికలు రాశాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవాకండి అన్నాడు. అంటే నిరీక్షణ దేనికండి నిరీక్షణ? మనల్ని విడిచి వెళ్ళిన మన తల్లి, తండ్రి, భర్త, నాయన, అన్న, మామ వగైరా వగైరా వగైరా, వీళ్ళను మనం చూస్తామనే నిరీక్షణ మీరు కలిగి ఉండండి అన్నాడు. ఈ నిరీక్షణ ఎవరికి లేదన్నాడు? అన్యజనులకి నిరీక్షణ లేదు, మీకైతే ఆ నిరీక్షణ ఉంది. ఆయన్ని మీరు చూస్తారు. అయితే ఆయన ఈ భూమిపై నివసించగానే నన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు కలిగి రక్షణ అనుభవం కలిగి క్రీస్తు నందుండి మరణిస్తే వారిని మీరు చూస్తారు. ఇది సాక్ష్యం. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఇటువంటి సాక్ష్యం లేకుండా ఎంతమంది మరణిస్తున్నారో ఒకసారి ఆలోచించి. సాక్ష్యము లేని మరణము నిత్య నరకం. అయితే ఆయన అడుగుతున్నాడు, నిత్య జీవాన్ని అడుగుతున్నాడు. ఈ నిత్య జీవాన్ని గురించి, ఈ దరికడైన అధికారి గురించి మనము లూకా సువార్తలో చూస్తున్నాం. మత్తయి సువార్త 19 నుంచి 19వ అధ్యాయము 16 నుంచి 29 వరకు, మార్కు సువార్త 10 నుంచి 10వ అధ్యాయము 15 నుంచి 30 వరకు 3 ఇదే స్టోరీలు ఉంటాయి. 3 ఇదే రాశాడు. లూకా ఇదే రాశాడు, మత్తయి ఇదే రాశాడు, మార్కు ఇదే రాశాడు. ఇదే స్టోరీలు కలిగి ఉంటారు. ధనికుడైన అధికారికి ఉన్న లక్షణాలు. అయితే మనము 20 వదిలేసి 21లోకి వద్దాం. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను. యేసు విని, నీకింక ఒకటి కొదువగానున్నది, నీకు కలిగున్నయన్నీ అవి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు గలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ ఒక మాట ఉందండి, ఈ మాట చదివి ముగించుకున్నాం. ఇక్కడ చూద్దాము ఒక మాట. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఈ ధనవంతుడికి ఏం చెప్పాడంటే, ఒరే నాయనా, నువ్వు ఈ లోకంలో నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను 10 ఆజ్ఞలను ఇచ్చాను. ఆ 10 ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే నువ్వు ధనవంతుల్లో నుంచి నిత్య జీవానికి నీకు వారసత్వం వస్తుందిరా అన్నాడు. అప్పుడు ఈడు అంటున్నాడు, ఈ ధనవంతుడు, ఏంటి సార్, చిన్నపిల్లలప్పటి నుంచి మేము విన్నామండే, ఈ మా తెలియదా? ఏందనుకుంటున్నారు? వ్యభిచరింపొద్దు, నరహత్య చేయొద్దు, దొంగలింపొద్దు, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రులు సన్మానింపు, ఈ ఆజ్ఞలన్నీ మేము చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాదు, ఇవన్నీ మాకు తెలుసుగా. ఇవన్నీ మేము ఉంటున్నాం చిన్నప్పటి నుండి. సరే ఓరే నాయన, ఇంటే ఇన్నో కాదనట్లేదు. అయితే నీకు ఇంకోటి కొదువుకుందిరా. అదేంటంటే, నువ్వు అధిక ధనవంతుడు కదా, ధనము కలిగినటువంటి అధికారి కదా, మరి ఆ ధనాన్ని విడిచి నన్ను వెంబడించగలవా?
మాటకు ఆ సమాధానము, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడ్డాడంట. ఏనేంది, నేను నిత్య జీవానికి మార్గం చెప్పమంటే నన్ను నాకున్న ధనము కష్టపడి నేను సంపాదించుకుంటే అవన్నీ విడిచిపెట్టి రమ్మంటాడేంటి? ఏమండి, ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడి వెంబడించిన వారు ఆయనతో ఉన్నారు, ఆయనలో ఉన్నారు. ఇష్టపడి వెంబడించలేని వారిని అక్కడ 24 మాట అన్నాడు. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట. ఏం మాట అండి! ఈ మాటను మనం చూస్తామో లేదో కానీ బహుశా చూస్తామనిపిస్తుంది. ఎందుకంటే నీళ్లు కొంటామా అని అన్నప్పుడు భలే చెప్పారులే అన్నాను, కొంటున్నాము. డబ్బులు అదేందో ఫోన్లో నుంచి వస్తాయి, ఫోన్లో నుంచి పోతాయి అంటే అట్టట్ట పోతాయి అని ఇప్పుడు వాటిని మనము ఫోన్లోనే పంపిస్తున్నాం, ఫోన్లోనే వస్తున్నాయి, చేతులు అసలు కనపడట్లే. డబ్బులు చూద్దామంటే ఏమి లేదు, ఆ ఫోన్లోనే కొడుతుండ్రు, మళ్ళీ ఫోన్లో నుంచే పోతున్నాయి. ఎట్టొస్తున్నాయి ఎట్ట పోతున్నాయి మనకు తెలియట్లేదు. దాన్ని బట్టి దీన్ని కూడా నమ్మొచ్చని అర్థమవుతుందండో. ఏంటంట అక్కడ ఏం జరుగుతుందంట? ఒంటే సూది బెజ్జంలో నుంచి దూరి బయటకు వస్తుందంట. ఎట్ట జరుగుద్దబ్బా? సూది బెజ్జం ఎంత దారమే దూర్చడానికి కళ్ళు కనపడవే, ఇక సూది బెజ్జంలో దూరటం అంటే ఇది నమ్మశక్యం కానిదే కానీ నమ్మాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా పొల్లు కూడా బావన్నాడు. ఇంకేడికి పోద్ది, జరుగుద్ది. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష కంటే తినుటకు త్రాగుటకు మనకేం అవసరమో ఎప్పుడు ఏం కావాలో ఆయన ఇచ్చేస్తాడు, డౌటే లేదు. ఏ అక్కడికి ఏం కావాలో ఆయన ఇచ్చేస్తాడు. ఏ సమయంలో ఏది అవసరం ఆయనకు తెలుసు. ఆ సమయానికి మనకు కావలసిన, మనకు అవసరమైన మనుషులను ఆయన పంపించేస్తాడు. అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా అది అంతే. నేను నమ్మి అనుభవించి చెప్తాను. నిన్న బయలుదేరాలి అర్జెంటుగా విజయవాడ. నా దగ్గర అయితే డబ్బులు లేవు. మీరే నమ్ముతారు, నీకు ఆ డబ్బులు లేకపోతే ఎవరు నమ్మట్లే, డబ్బులు లేవు. దేవుడు ఒక సహోదరుని పంపించాడు, అవసరాలు తీర్చాడు. అలా మన అక్కర్లా ఆయన ఎరుగున్నాడు ముందే. మన స్థితి ఏంటి ఆయనకు తెలుసు. అయితే మనము చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నిత్య జీవం చేరడానికి, ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలో నాకు నేర్పించయ్యా. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని కృపలో దేవుడు మనకు అంత అధికమైన ధనాన్ని ఇయ్యలేదు కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు. మనకు నిత్య జీవానికి వెళ్ళే వారసత్వము సూటిగా దొరికిపోతుంది. అందులో క్వశ్చన్ లేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నమ్మిన పిల్లలకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అంతే ఇస్తున్నాడు. అలానే పోషిస్తాడు కూడా. అంతకంటే అధికమైన ధనం వద్దండి, మనకు అవసరం లేదు. అది మన వెంట రాదు. అది మన గర్వాన్ని తెస్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది. చూడండి, ఏ రోజుకు ఏ దినానికి కావాల్సిన ఆహారం ఆ రోజునికి అడిగామనుకో చక్కగా ఉంటాం, ఇక ఏ ప్రాబ్లం లేదు. 2 రోజులు కనుక మనం అనుంటే 3వ రోజు పనికి పోవండి మనము, అన కదా? నిజం చెప్పండి. ఈ వారం కూలి వస్తే వచ్చే వారం పనికి పోతారు మన అయ్యగారులు. ఏం మాట్లాడకూడదు. ఈ కూలి అయిపోయినాక మళ్ళీ మా బావ అక్కడ అంటుండేవాడు, ఒక 500 1000 జోబులు పెట్టుకొని వస్తాడు. బార్సాపు పోయి పోగా నేను కూడా వెనకాల పడిపోతా. పోగానే ఏం చేస్తాడు ఆ మనిషి, మందు దోడు తాగి, నువ్వేం తింటావు అంటే, ఇంక మనం ఏం తింటాం, బిర్యానీ. ఇక బిర్యానీ చెప్పగానే బిర్యానీ వచ్చి తిన్నాక బిల్లు కట్టినాక ఏదో 100 200 ఏమన్నా మిగిలిన అనుకో, రే ఈ సద్ది డబ్బులు రా, ఉండకూడదు, క్వార్టర్ తీసుకురా, అరే రేపటి పనికొస్తే సద్ది ఇంటికి తీసుకోకూడదురా, ఎవడరాను. అది మన పరిస్థితి. కాబట్టి
దేవునికి తెలుసు మనకి ఎంత ఇవ్వాలనో, ఎప్పుడు ఇవ్వాలనో, మన అవసరాలు ఎట్ట తీర్చాలనో. ఎందుకంటే మనకాడ డబ్బులు ఉంటే మాటనే మన కాడ సజ్జ అయిపోతాయంట. అవి అప్పుడు పూర్చుకొని వచ్చి మళ్ళీ రేపొద్దుడికి ఎత్తుకోవాలి. రేపుడికి ఎత్తుక్కుండే తట్టుంటేనే మనం దేవుడు దేవుడు దేవుడుదా అంటారు. లేకపోతే మనం అన్నం రయ్యా, ఆయనకు కూడా తెలుసు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ధనవంతుడైన అధికారి దేవుని ఎదుటపడి, సద్బోధకుడా, నేను నిత్య జీవంలో ఉండటానికి నేనేం చేస్తే అక్కడ ఉంటాను, నాకు తెలియచేయమని అడుగుతున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం ఎప్పుడైనా అడిగామా? కనీసం అడిగి ఆలోచన చేశామా? ఈరోజు కళ్ళు మూసి మోకరించి అడుగుదాం. ఈరోజు కళ్ళు మూసి మోకరించి అడుగుదాం. ఎప్పుడు అడగలేదేమో, ఎప్పుడు నోరు తెరిచి అడగాలని ఆలోచన రాలేదేమో, ఎప్పుడు ఆయన అయ్యా నిత్య జీవము నా కుటుంబానికి, నా భర్తకి, నా బిడ్డలకి, నా సంఘానికి ఏమని ఎప్పుడు అడగలేదేమో. ఈరోజు పరిశుద్ధాత్ముడు సూటిగా అడుగుతున్నాడు, నీ కుటుంబాన్ని అడుగుతున్నాడు. మోకరించి ప్రార్థించి 2 మాటలు ప్రార్థన చేయి. అయ్యా, నేను ధనవంతుని ధనవంతురాలను కానక్కర్లేదు, నాకు ఎటువంటి ధనాపేక్ష లేదయ్యా, అనుదిన ఆహారము నాకు కలిగి ఉంటే చాలయ్యా. నాయన, మాకు అనుదిన ఆహారము దయచి, అంతకంటే మాకేం అక్కర్లేదు. కానీ నాయన, నిత్య జీవనికి వెళ్ళటానికి నాలో కొదువు కలిగినయ్యో, నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను, ఎక్కడ నీ యొక్క ఆజ్ఞలకు లోబడకుండా ఉన్నాను, నాయనా నీ చిత్తాన్ని ఎరగకుండా ఉన్నాను. ధనవంతుడికి మీరు చెప్పారయ్యా, అరే నాయనా, నీ కలిగి ఉన్నటువంటి ఆ ధనాన్ని విడిచిపెట్టి నేను చెప్పిన ఆజ్ఞలు వెంబడించని మీరు సెలవిచ్చారయ్యా. అయ్యా, నీ కృపను బట్టి మేము ధనవంతుల జాబితాలు లేము, కానీ నీకు ఇష్టలైన పిల్లలుగా అనుదినం మమ్మల్ని పోషిస్తున్నామని విశ్వసించి మేము నమ్మి నడుస్తున్నామయ్యా. అయితే నైనా, ఈ రాత్రికాల సమయంలో నాయన నిత్య జీవమునకు వెళ్ళటానికి మేమేమి కొదువగలిగి ఉన్నామో మాకు నేర్పించు. నీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో మమ్మల్ని ఎత్తిపెట్టండి నాయనా. నీ యొక్క వారసత్వములకు వారసుల మగుటకు మేము ఏమి కొదువు కలిగి ఉన్నామో వాటిని మాకు నేర్పించయ్యా. అయ్యా, నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాం. నీ దాసుని నోటికి మీరు బోరుగా ఉండి మాట్లాడారు. శ్రేష్టమైన సంగతులను మేము నేర్చుకుంటున్నామయ్యా. మేము లోకములో ధనము కలిగిన అధికారులం కాదు, కానీ బలహీనులమైన నీ సన్నిధిలో బలవంతులము. ఆధ్యాత్మికముగా మమ్మల్ని ధనవంతులు చేసిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. నాయనా, నీ సన్నిధానములో ధనవంతులము, నీ నిత్య జీవములో వారసత్తులుగా ఉన్నట్టుకు ఒక అర్హత కలిగిన వారు. కొదువు కలిగినవన్నీ మాకు నేర్పించండి. పడిపోయిన స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి నాయనా. మా అనుదిన ఆహారం మాకు దయచేస్తూ మమ్మల్ని పోషిస్తున్న దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయనా, ధనవంతుడైనటువంటి ఒక అధికారి ఏ రీతిగా మిమ్మల్ని అడుగుతున్నాడో, సద్బోధకుడా, ఈరోజు మా కుటుంబాలకు నిత్య జీవాన్ని దయచేయండి, మా సంఘానికి నిత్య జీవాన్ని దయచేయండి. సంఘములో నివసిస్తున్న ప్రతి కుటుంబము నిత్య జీవములో ప్రవేశించడానికి నాయనా వారు ఏమి కొదుగలుగున్నారో కొదువులని మీ నామములో తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో ఈ మాటలు నేర్చుకోవడానికి మా ఉంచినందుకై స్తోత్రాలు. ఇంతసేపు మాతో మాట్లాడిన దేవా, మీ వందనాలు. పరమందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని ఎత్తి పట్టుకోమని చేరుచి తల్లంచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయనా. విధేయతతో నీ సన్నిధిలో ఎవరైతే ఒదిగి నాయనా మిమ్మల్ని అడుగుతున్నారో అట్టి కుటుంబాలకు కావలసినటువంటి నిత్య జీవపు వారసత్వమును దయచేయుదురుగాక నాయన. అట్టి కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించుకోమని, ఇంతవరకు నీ పక్షములు ప్రభా నీ దాసు నిలబడినప్పుడు శ్రేష్టమైన సంగతులు నీ బిడ్డలతో మీరు బోధించిన ప్రతి మాటను విస్తరించి ఫలింపు చేయమని, విశేషంగా ప్రభా ఈ దినము తండ్రి నాయన 3వ దినపు నాయన మరి జ్ఞాపకార్థముగా ఆదరణ కూటములో తండ్రి మరి సురేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే నీ కుమారుడికి నాయన పరలోకంలో చేర్చుటకు అవకాశాన్ని దయచేయండి.
భూమిపైన లోకాశల చేత లోక ఇచ్చల చేత మరణించిన ఆ కుటుంబానికి ఆదరణ సమాధానం దైత్యము. ఆ భార్య నాయన మీరు లేఖనాల్లో సెలవిస్తున్నారు, భర్త లేని ఆ బిడ్డకు మీరు భర్తగా ఉండి వారిని ఆదరిస్తానని సెలవిచ్చారు. అట్టి ఆదరణ మీ సన్నిధిలో దొరుకుతుందని సెలవిచ్చారు. ఆ కుటుంబానికి ఆదరణ దైత్యం. ఆ బిడ్డను మీరు కంచిగా కాపలుగొండి ఖాయమని ఆ తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు, వారి రక్త సంబంధాలకు ఆదరణ సమాధానాన్ని దైత్యం. ఈ రీతిగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని చేరువచ్చిన సంఘమును, ఈ వర్తమానం ఉంటున్న నీ ప్రియబిడ్డలకు, సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీ కృపతోడని నడిపించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరువచ్చిన సంఘంలో సకల పరిశుద్ధులందరికీ, ప్రత్యేకంగా సురేంద్రను కోల్పోయినటువంటి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ కృపతోడైన నడిపించును గాక. ఆమేన్.